హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అందరం తిరుపతి వెళ్తున్నాము. వరంగల్ టు తిరుపతి ట్రైన్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, చూసి తరించండి. ఇదే వరంగల్ రైల్వే స్టేషన్. చూడడానికి నైట్ కూడా కలరింగ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లియర్గా కలర్ఫుల్, ఎంత అందంగా ఉన్నదో. మొత్తం రౌండ్ చేసి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది, అద్భుతంగా మస్తు ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ట్రైన్ జర్నీ చూసి ఆనందించండి ఫ్రెండ్స్. లోపల ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చి ఆగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్సిలేటర్ మీద మామూలు సరదా ఎక్కబోతున్నారు పిల్లలు. స్టేషన్ పై నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. ట్రైన్ పోతుంది దూరంగా. హాయ్ లవణ్య, ఓకే వెళ్దామా? ఓకే ఫస్ట్ టైమా? सिकंदराबाद से तिरुपति तक जाने वाली पद्मावती सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. For the kind attention of passengers, train number 22536 from Manduvadi to Rameswaram Express is coming on platform number 1. మా వాళ్ళు అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నో రైళ్ళు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా రైలు అయితే ఇంకా వస్తలేదు. చూస్తున్నాం, లాస్ట్ టైం దగ్గర పడ్డది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేది మాదే అనుకుంటున్నాం. చూస్తున్నాం, చూడండి మా రానే వచ్చింది మాటల్లోని. సిద్ధు రెడీ వచ్చింది, ఇదే రైలు. పాని ఎట్టకేలకు మేము ట్రైన్ అయితే ఎక్కినాం. ట్రైన్ ఎక్కినాక వెంటనే మా వాళ్ళకు ఆకలి బాగా లేట్ అయింది కాబట్టి ఇంటి నుండి తెచ్చిన ఫుడ్డే మాది. ఏంది చపాతి, అన్నం, రైస్ ఇంటికాడికి వెళ్ళి తెచ్చినాం కాబట్టి మంచిగా కమ్మగా తిన్నాం. అందరం మంచి హాయిగా తిన్నాక బయట ఉన్న హీటుకు లోపల మంచి చల్లగా ఉంది. మరీ మస్తు మజా వచ్చింది. చూడంగానే మంచిగా తిని మా వాళ్ళు చిటికన మళ్ళీ కథం బెడ్ ఎక్కిరంటే చెద్దరు కప్పిరు. చెద్దరు కప్పి ఫోన్ పట్టిండు కథం మావాడు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇక ఫోన్లు మంచిగా ఎంజాయ్ చేయరు. అంటే చల్లగా వండి కథం అందరు ఆల్రెడీ ఇక వాళ్ళకు నిద్ర వస్తుంది. లేట్ టైం అయింది కాబట్టి మీరు పడుకోరు ఎంతసేపు చూస్తారు. ఓకే చూడండి, ఆల్మోస్ట్ ట్రైన్లో మొత్తం మంది పడుకున్నారు. లైట్ బంద్ చేసి, మా ఒక్క కాడిని లైట్ ఆన్ చేసి ఉంది. ఇప్పుడే ఎక్కినాం కాబట్టి అట్లుంది. ఆల్మోస్ట్ అందరు పడుకునే ఉన్నారు. లేట్ అయింది కాబట్టి అందరు పడుకొని ఉన్నారు ఫ్రెండ్స్. మనం కూడా పడుకొని మార్నింగ్ లేవగానే మళ్ళీ కొత్తగా మీకు వెరైటీగా ట్రైన్ నుండి బయటకు ఏమేమి కనబడుతుందో మంచిగా క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాం. చూడంగానే విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చినాక విజయవాడ టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్ ఎంత వ్యూ మస్తు ఉన్నది చూడడానికి, లైటింగ్స్ తోటి. అది ఇది తెల్లారింది. గుడ్ మార్నింగ్. మాట్లాడేది కనబడుతుంది.
పట్టిందా పట్టిందా బాబు ఇంకా లేవనే లేడు అన్నలేసేనా ఇడేరు అబ్బో ఏంది ముసుక కనబడుతుంది కానీ ఇది కనబడతలే అది ఎట్టున్నాడు ఏమైంది ఏందే చెప్తుందా ఊర్లో తెలుసా ఆలోచించి దగ్గర దగ్గర కిలోమీటర్స్ ట్రావెల్ మనం ట్రావెల్ చేసామంటే తెలుస్తా ఇప్పుడు ట్రైన్ మై యాప్ ఉంటుంది ఒకటి వేర్ ఇస్ మై ట్రైన్ అలా చూసుకుంటే ఫైన్ మై ట్రైన్ దాని మరి మరి ఇప్పుడు బాపట్ల కాడ ఉందిరా బాపట్ల తర్వాత ఇక అవన్నీ ఉన్నాయి అంటే పైన తిరుపతి ఇక్కడ ఓ ఇంకా బాగా దూరం ఉంది మనం తిరుపతి వరకు 11:30 అయితే 11:30 12 అవుతుంది సిద్ధు అన్నం లేపు లే గుడ్ మార్నింగ్ లేవు టైం ఏమంటు రూపాయలు లేవు అర్రు లే అయ్యో అంటుండే లేవు చూసినట్టుంటుంది చెప్పు అట్లా టైం పాస్ ఏం చేస్తున్నావు సిద్ధు అటుకులు బుక్తున్నావు తిను దోసే దోశ ఇడ్లీ కూడా గెట్ చట్నీ 3 ఇడ్లీ ఇడ్లీ వడ దోశ ఇడ్లీ వడే ఇడ్లీ వడ బయటకు వచ్చాను చలి పెడుతుందా చలి ఏసి అయితే చల్లగా ఉండాలి ఇప్పుడు ఎండాకాలమేనా ఓర్ని చాలు
పెట్టు నాకు పెట్టు పట్టుకో 3 సెల్లులు ఉన్నాయిరా 3 గంటలు తీసుకొని చలి మంచిగా చలి పెడుతుంది అర్థారు నేను అన్నట్టే ఉంది ఇద్దరు రేణిగుంట జంక్షన్ అది తిడుతుంది హాయ్ సిద్ధేష్ వెల్కమ్ టు రేణిగుంట అబ్బా నువ్వు కాలు పెడితే రేణిగుంట పవనించిపోయింది ఏంటిది పావనం అయిపోయింది అన్నట్టు 10 అవుతుంది ఏం సిద్ధు ఎట్లుంది ఏం సంగతి క్లియర్ ఓకేనా అన్నీ తెచ్చిరా కింది అవి ఇవన్నీ ఎన్ని బ్యాగులు అవి లెక్క పెట్టు నైట్ అంతా జర్నీ చేసి ఎట్టగలకు తిరుపతి చేరుకున్నాం వీడికి వచ్చినాక ఫుల్ ఎండ ఇవాళ దాకా మంచి ఏసీలో ఉన్నాం ఇప్పుడేమో ఫుల్ ఎండ కొడుతుంది సూర్రు సుమ్మ అవుతుంది ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ